ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు హుందాగా ఉండాల్సినటువంటి అవసరం మరి ఖచ్చితంగా ఉంటుంది. కానీ వారు ఒక కీలకమైన పదవిలో ఉండి, ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక మనిషి యొక్క నాశనం కోరుకుంటా ఉన్నాడు. అంటే ఒక చావును కోరుకునేటువంటి తత్వం ఉన్నటువంటి ఒక మనిషి ఈరోజు ఒక సీఎం పదవిలో ఉండి ఏ రకమైనటువంటి అరాచక పాలన ప్రజలకు అందిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర కావస్తూ ఉంది. మరి వారు చేసింది ఏమీ లేక చెప్పుకోలేక ఇప్పటి కూడా కేసీఆర్ గారిపై పేరు లేకుండా, ప్రస్తావన లేకుండా తన ఉపన్యాసం అనేది లేనే లేదు. మీరు ఆది నుంచి చూసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిజంగా అధికారం వచ్చిన తర్వాత, ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క సిద్ధాంతాలు, నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా, చేసిన అమలు ఏ రకంగా అమలైనా చెప్పాలా, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాలా. కానీ అవి ఏమీ లేక చాతగాక ఒక దద్దమ్మలాగా ఏడుపు ఒకటే ఏడుపు మామూలు ఏడుపు కాదు, తిట్లు పడడం కాదు, చావును కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు. చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బలార భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు, పదే మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముందైన ఓటుకు నోడు దొంగ, దానికి తోడి బూతులు తోడు, ఒక భూతంలాగా తయారైన తెలంగాణకి ఈరోజు. వారి మంత్రి పదవులను చేత కాదు ఇప్పటికి కూడా. నీకు దమ్ము నిజంగా నీ చీము నెత్తులు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉన్నది. దమ్ము ఉంటే నువ్వు 6 మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకో. ఫస్ట్ నీకు నిజంగానే శక్తి సామర్థ్యం నీకు పట్టుంది, నీతోనే అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం, కేసీఆర్ గారు దించడానికి నేనేమైనా చేసినా అంటే చెప్పకనే చెప్పిండు. అన్ని అబద్ధాలు చెప్పి అవలగాని హామీలు ఇచ్చి దొడ్డి దారిన నేను గద్దెనెక్కినానని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం, రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తన ఒక సభలో. అంటే పదవి గురించి నేను ఏమైనా చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా దిగజారు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ భూతంలా తెలంగాణ రాష్ట్రానికి తయారైనాడు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవి కూడా అమలు చేయలేక ఏడ్చడని మేము అడుగుతా ఉంటే, మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా చావు భాష, బజారు భాష, డైవర్షన్ పాలిటిక్స్ని ఈ భూతం మరి యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మా మధురేద కేసీఆర్ గారిది సాగు భాష, బాగు చేసే భాష, ఈ రేవంత్ రెడ్డిది చావును కోరే భాష స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఆయన కూర్చున్న సీట్ అయింది, రేవంత్ రెడ్డి గారు కూర్చున్న సీట్ అయింది, మీరు కూర్చున్న కూతులైంది. ఒక్కసారి రూమ్లో కూర్చొని నీ భాష, నీ స్పీచ్ చూసుకో ఒకసారి. అదే నిజం అనుకుంటే, నీ తిట్లే నీకు అనుకుంటే